నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజున రామాయణం అనే సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఆ సినిమాలో రాముడుగా రణబీర్ కపూర్, రావణాసురుడిగా యాష్ గారు, అయితే మన కేజీఎఫ్ హీరో, సీతగా మన సాయి పల్లవి గారు, వీళ్ళు నటించిన రామాయణం అనే సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయినాయి. నిజంగా ఫ్రెండ్స్, ఈ సినిమా గురించి, ఆ గ్లిమ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య కాలంలో మన భారతీయ సినిమాని కాదు, నాకు ఈ మధ్య కాలంలో అసలుకి ఏ సినిమా కూడా అంతలా నచ్చలేదు. గ్లిమ్స్ అద్భుతంగా ఉన్నాయి. అసలుకి ఆ గ్లిమ్స్ ఎందుకు నచ్చాయి, ఆ సినిమా గ్లిమ్స్ ఇంట్రడక్షన్ ఎలా ఉంది, ఇవన్నీ చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే ఎంకరేజ్ చేయండి, లైక్ కొట్టండి. నమస్తే ఫ్రెండ్స్, ఇంకా మ్యాటర్లోకి వద్దాం. మనకి రాముల వారి మీద చాలా సినిమాలు వచ్చాయి. ఒకటా ఆరా? నాకు తెలిసి మన ఇండియాలో దేవుళ్ళ మీద సినిమాలు అంటే అత్యధికమైన సినిమాలు మనకి రాముడి మీద వచ్చాయి, శ్రీరాముల వారి మీద వచ్చాయి, ఏ డౌటు లేదు. అయితే ఈ మధ్య కాలంలో అసలు అలాంటి గ్లిమ్స్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఈ మధ్యకాలం ఏముంది ఫ్రెండ్స్, ఎప్పుడూ చూడలేదు. అసలు గ్లిమ్స్ స్టార్టింగ్ ఎదిరిపోద్ది. అది పూర్వకాలం అంటే ఏంటి, సృష్టి పుట్టకముందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వాళ్ళ ఫోటోలన్నీ చూపిస్తారు. ఒక ఆయనేమో బ్రహ్మ సృష్టించేవాడు, విష్ణువేమో పాలించేవాడు, శివుడేమో అందరిని డస్ట్రాయ్ చేసేవాడు. అలా చెబుతూ ఉంటారు. అలా చెబుతూ వీళ్ళకే ముప్పు ఏర్పడినప్పుడు, ఈ దేవుడు రాజ్యాలకే ముప్పు ఏర్పడినప్పుడు అప్పుడు జరిగే యుద్ధమే ఈ రామాయణ యుద్ధం అని ఇంట్రడక్షన్ మోత మోగించారు. నేను అది పెట్టకూడదు కాబట్టి, పెడితే కాపీరైట్ వచ్చింది కాబట్టి నేను పెట్టట్లేదు. అసలుకే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ రాముడు క్యారెక్టర్ వేసిన రణబీర్ కపూర్ గారు ఒక పెద్ద చెట్టు ఎక్కుతా ఆ బాణాన్ని వేసే సీన్ ఉంది. అసలు అవతార సినిమా ఫస్ట్ పార్ట్ చూస్తే ఎంత కిక్ వచ్చిందో అంతకంటే నాకు 100 రెట్లు కిక్ వచ్చింది. అసలుకి ఆ గ్రాఫిక్స్ కానీ అద్భుతం, మహా అద్భుతం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు, హిందువులైనా ఎవరైనా సరే ఒకసారి చూడండి. అసలుకి నాకైతే ఏం తీసారాబాయ్ సినిమా అనిపించింది. వెంటనే ఎంత బాగుందంటే, ఈ డైరెక్టర్ ఎవరో చూద్దామని పేరు చూసా, ఎవరో నితీష్ తివారీ ఏదోనంట, ప్రొడ్యూసర్ ఏమో ఎవరో మల్మూత్ర ఎవరో. ఏం తీశారో అనుకున్నాను. నిజంగా ఈ సినిమాని కరెక్ట్గా వాళ్ళు గ్రాఫిక్స్ వాడి కరెక్ట్గా ఎమోషన్స్ని పండించగలిగితే, నేను మళ్ళీ చెబుతున్నా, ఇండియాలో ఉన్న అన్ని సినిమా రికార్డుల్ని బ్రేక్ చేసి అవతల పడేసిద్ది. ప్రపంచంలో 100 సినిమాల్లో ఒకటిగా నిలిచిద్ది. అంత గొప్పగా ఉంది గ్లిమ్స్. నాకైతే పెచ్చగా నచ్చినాయి. అంటే నాకైతే రాముల వారు నచ్చారని, శివుడు నచ్చాడని ఇవన్నీ కాదు, ఒక అద్భుతమైన గ్రాఫిక్స్ అని చెబుతున్నాను. నాకు బాగా నచ్చింది. ఇక రావణాసురుడిగా మన యాష్ గారిని తీసుకోవడం మాత్రం పెచ్చగా నచ్చింది. ఆయన బేసికల్గానే అద్భుతమైన అందగాడు. మన రావణాసురుడు అంటేనే చాలా అందంగా ఉంటాడు. అదనమాట. ఇంక సాయి పల్లవి గారు అద్భుతమైన సెలక్షను. ఏమైనప్పటికీ నాకు ఈ గ్లిమ్స్ బాగా నచ్చినాయి. దయచేసి మీరు ఒకసారి చూడండి. నేను చెప్పింది ఒక్క లెటర్ అబద్ధం ఉన్నా మీరు మళ్ళీ మీరు చెప్పేది అబద్ధమా అనుకుందరు, కానీ అంత ఛాన్స్ లేదు. అద్భుతంగా ఉన్న గ్లిమ్స్. దయచేసి ప్రతి ఒక్కరు ఒకసారి చూడండి. జై తెలుగు సినిమా, జై ఇండియన్ సినిమా. నమస్తే.